హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొంతమంది చూసే అవకాశం ఉంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమ మన్నించుమా 5వ ఎపిసోడ్. కళ్ళు తిరిగి కింద పడి ఉన్న సిరిని ఎత్తుకొని బెడ్పై వదిలి మొహంపై నీళ్లు చల్లాడు సూర్య. చంపేస్తా నా గురించి తప్పుగా మాట్లాడితే అంటూ కోపంగా వెళ్ళిపోయాడు. సూర్య దెబ్బకి 2 రోజులు జ్వరంతో పడింది సిరి. ఛ, నా గురించి అలా ఎలా అనుకుంటుంది, అంత కోపం ఉంటే మాత్రం అంటూ చాలా ఫీల్ అయ్యాడు సూర్య. అప్పటి నుంచి సూర్య మొహం చూడడం కూడా మానేసింది సిరి. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు స్టాఫ్ ఇలానే మాట్లాడుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాస్ అంటే సూర్య అతనేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది అంది సిరి. నో, సూర్య సార్ కాదు, అతనికి ఆడవాళ్ళు దగ్గరికి వెళితేనే నచ్చదు, మన బాస్ అని వేరే అమ్మాయి అనడంతో సిరి గిల్ట్ ఫీల్ అయ్యింది. ఇంటికి వెళ్ళిన వెంటనే సారీ అంది సిరి. సిరి మాటలు పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటున్న సూర్యని చూసి, నిజంగా సారీ, తప్పుగా అర్థం చేసుకున్నా అంది. అనే ముందు ఉండాలి ఈ బుద్ధి. ఒక మనసుని గాయపరచడానికి మీరెవరు, వాళ్ళ క్యారెక్టర్పై ఎలా నిందలు వేస్తారు అన్నాడు సూర్య. సూర్య బాధపడ్డాడని అర్థమై ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోయింది సిరి. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయడంతో కాసేపు వాళ్ళతో మాట్లాడింది. యష్ మను మాట్లాడడంతో మళ్ళీ ఏడ్చేసింది. అందులో సూర్యని తప్పుగా అర్థం చేసుకున్న గిల్టీనెస్ కనిపించడంతో మళ్ళీ మర్చిపోయిన బాధ గుర్తొచ్చి ఫీల్ అయ్యింది సిరి. సిరి ఎంతసేపటికి రాకపోవడంతో రూమ్లో చూశాడు సూర్య. ఏడ్చి ఏడ్చి నిద్రపోయిందేమో, మొహమంతా వాచి ఉండడంతో లైట్ ఆపి ఫుడ్ తినేసి వెళ్ళి పనుకున్నాడు. మళ్ళీ మౌనం ఇద్దరి మధ్య. విష్ణుతో వచ్చిన అమ్మాయిని చూసి, ఆ రోజు సూర్యతో ఫ్లాట్లో ఉనింది తనే కదా అనుకుంది. హాయ్ సిరి, తను నా కాబోయే వైఫ్ రమ్య. ఆ రోజు నువ్వెవరో తెలియకుండా పలకరించలేదంట అన్నాడు విష్ణు. దాంతో సిరిలో గిల్టీనెస్ ఇంకా పెరిగింది. ఫలితంగా ఫుడ్ లేకపోవడంతో బెడ్కి అంకితమయ్యింది. ఇలా ఉంటే ఇక్కడ అవసరం లేదు, మీ ఇంటికి వెళ్ళు అన్నాడు సూర్య. ఇదంతా నీ వలనే అంది సిరి కోపంగా. ఏంటి నా వలన అంటూ విష్ణు గొంతు విని బెడ్పై ఉన్న సిరిని చూసి, సిరి పోనీటెల్ విప్పి జుట్టు ముందుకు వేశాడు ఫాస్ట్గా. జరిగింది షాక్గా చూస్తూ కోపంగా సూర్యపై పిల్లో విసిరి, సిగ్గులేదా అంది సిరి. దాంతో సూర్య తిరిగి కోపంగా చూస్తూ, డీప్ నెక్ డ్రెస్లు అవాయిడ్ చేయి అన్నాడు. నువ్వు నా సారీని యాక్సెప్ట్ చేస్తే నాలో గిల్టీనెస్ పోతుంది. ప్లీజ్ సూర్య, సారీ అంది క్యూట్గా చెప్పింది సిరి. అప్పటి వరకు ఎప్పుడూ సరిగ్గా చూడని సిరిని చూశాడు సూర్య. ఒక్క నిమిషం అలానే చూసి మొహం తిప్పుకున్నాడు. తెలియక మాట్లాడావు కాబట్టి ఈసారికి వదిలేస్తున్నా అన్నాడు సూర్య. థ్యాంక్స్ అంటూ నవ్వింది సిరి. ఎందుకు ఎప్పుడు డల్గా ఉంటావు అంది వంట చేస్తున్న సూర్యని చూసి. నువ్వెందుకు ఎప్పుడు ఏడుస్తావు అడిగాడు సూర్య. దాంతో సైలెంట్ అయిపోయి, నా మొహం అంతేలే వదిలే పద అంటూ ఇద్దరు తిన్నారు. ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేకుండానే రోజులు గడుస్తున్నాయి. రోజు ఇల్లు ఆఫీస్, ఇక్కడికి వచ్చి 6 నెలలు అయ్యింది. నాకేం తెలీదు అంది సిరి. అయితే ఈ వీకెండ్ మాతో వచ్చే అన్నాడు విష్ణు. దాంతో సూర్య కోపంగా చూస్తే, పాపం రా, తను ఎక్కడికి వెళ్ళలేదు కదా అన్నాడు విష్ణు. మీ ఇష్టం అన్న సూర్యని తిట్టుకుంటూ విష్ణుకి థ్యాంక్స్ చెప్పింది సిరి. విష్ణు రమ్యని కూడా తీసుకొచ్చాడు. రూప్ ఓపెన్ కార్లో వెళుతున్న సిరి హ్యాపీగా చుట్టూ చూసింది. బీచ్ సైడ్స్ పిక్నిక్స్ ఎక్కువ కామన్ అంది రమ్య సిరి మొహం చూసి. మనకెందుకులే ఆ టాపిక్ అంది సిరి ఆ టాపిక్ వదిలేసి. ఆఫ్టర్నూన్ కారు ఆగడంతో దిగారు అందరూ. చుట్టూ ఎక్కువ మనుషులు లేరు. రూమ్లు బుక్ చేసుకొని ఒకడే వెళుతున్న సూర్య వెనకే పరిగెత్తుతూ వెళ్ళింది సిరి. ఓయ్, ఎక్కడికి వస్తున్నావు అన్నాడు కోపంగా సూర్య. వాళ్ళ మధ్యలో నేనెలా ఉండేది అంది సిరి. నేను ప్రశాంతత కోసం వెళ్తున్నా అన్నాడు సూర్య. నేను కూడా దానికోసమే అంటూ మాటకు మాట చెప్పి సూర్య తల తినింది సిరి. చాలా దూరం వెళ్ళాక ఒకటే వెళుతున్న సిరి వెనకే వెళ్ళాడు సూర్య. ఎత్తైన ప్లేస్లో
చివరిన ఉన్న సిరిని కోప్పడుతూ వెనక్కు లాగాడు. భయం లేదా అని కోపంగా అడుగుతున్న సూర్యని చూసి, లేదు, ఎందుకో తెలీదు అంది సిరి. చూడు సిరి, దేవుడు ఒకటి లైఫ్లో ఇవ్వలేదంటే దానికన్నా విలువైన దానిని ఇస్తాడని అర్థం. అన్నింటికన్నా గొప్పది అయిన తల్లిదండ్రుల ప్రేమ, స్వచ్ఛమైన స్నేహం నీకు దొరికాయి. అనవసరమైన విషయాలు మరిచి లైఫ్లో అడుగు ముందుకు వేయి అన్నాడు సూర్య. అవే మాటలు నీకు వర్తిస్తుంది. అంతకన్నా మంచమ్మాయి నీకు భార్యగా రావచ్చు. ఎందుకు ఆ సంఘటనని తలుచుకొని మూడీగా ఉన్నావు అంది సిరి. నీది వేరు నాది వేరు అంటూ వెళ్ళిపోయాడు సూర్య. 2 రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరి మధ్యలో మౌనం రాజ్యమేలింది. నీ ఫుడ్ నువ్వు చేసుకో, నా ఫుడ్ నేను చేసుకోగలను అంటూ సూర్య మాట్లాడలేదని కోపంగా కిచెన్లోకి వెళ్ళింది సిరి. 2 నిమిషాల తర్వాత పెద్దగా సౌండ్ రావడంతో సూర్య పరిగెడుతూ కిచెన్లోకి వెళ్ళాడు. గోధుమ పిండితో తల నుంచి ఒళ్ళంతా పడి ఉన్న సిరిని చూసి పెద్దగా నవ్వాడు సూర్య. ఎంతలా అంటే కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేశాయి. సిరి కోపంగా మిగిలిన పిండి సూర్యపై వేసేసి పరిగెడుతూ తన రూమ్కి వెళ్ళిపోయింది. ఏ అంటూ అరుస్తున్న సూర్యని పట్టించుకోకుండా డోర్ లాక్ వేసుకునేసింది సిరి. దీనికి చెప్తా రాని అనుకుంటూ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు సూర్య. బయటకు వచ్చిన సిరిని చూసి సైలెంట్గా తిన్నాడు. సిరి తినే వరకు వెయిట్ చేసి కిచెన్ అంతా శుభ్రం చెయ్యి అంటూ స్టిక్ పట్టుకొని కూర్చున్నాడు సూర్య. సూర్య నిజంగానే కొడతాడు అని తెలుసు కాబట్టి గంటసేపు కష్టపడి కిచెన్ క్లీన్ చేసి బయటకు వచ్చిన సిరి నెత్తిన నీళ్లు కుమ్మరించి తను తేరుకునేలోపు రూమ్కి వెళ్ళిపోయాడు సూర్య. చచ్చినోడా అని చలికి వణుకుతూ సూర్యని తిట్టుకుంటూ సూర్య డోర్ లాక్ చేసుకోవడంలో ఏం చేయలేక రూమ్కి వెళ్ళిపోయింది సిరి. మరుసటి రోజు ఇద్దరూ చెరో మొహం వేసుకొని ఆఫీస్కి వెళ్ళారు. ఈవినింగ్ వచ్చి ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఫైట్ స్టార్ట్ చేశారు. మర్యాదగా ఫైల్ ఇవ్వు అన్నాడు సూర్య. నెవర్, నా మీద నీళ్లు పోస్తావా పంది మొహమోడా అంది సిరి ఫైల్ పట్టుకొని పరిగెడుతూ. ఏయ్, తిడితే నాకు నచ్చదు అన్నాడు సీరియస్గా సూర్య. పోరా అంది సిరి రూమ్కి పరిగెడుతూ. సిరి వెనకే వెళుతూ సిరి చేయి పట్టి వెనక్కు మడిచి రాగి అంటే పాతేస్తా, కాల్మీ సూర్య అంటూ సిరి చేతిలో ఫైల్ లాక్కొని వదిలాడు. బండ వెధవ అంటూ రూమ్ లోపలికి వెళ్ళి పోరా అంది సిరి గట్టిగా. చచ్చావే నా చేతిలో, బయటకు రా అంటూ తన వర్క్లో పడ్డాడు సూర్య. రోజు ఆఫీస్కి వెళ్ళడం, వచ్చాక కొట్టుకోవడం, ఇదే పని వీళ్ళకి. ఈ వీకెండ్ షాపింగ్కి తీసుకెళ్ళు అంది సిరి. వెళదాం అంటున్న సూర్య చేతిలో గరిటె లాక్కొని చపాతీని మార్చి బొగ్గులా చేసింది. నువ్వు నాకు డబుల్ పని పెట్టకు తల్లి అంటూ సిరిని కిచెన్ బయటకి తోశాడు. వీడికి బలుపు, నేను వంట నేర్చుకుంటా అంటూ యూట్యూబ్ ఓపెన్ చేసింది సిరి. అమ్మో, ఇంత కష్టమైన పని మనకు వద్దు అని ఫోన్లో రీల్స్ చూడటం మొదలుపెట్టింది. డిన్నర్ తిని మనుకి కాల్ చేసింది సిరి. ఏయ్, ఏం చేస్తున్నావే అంది సిరి. క్యారీ సర్దుతున్నా బేబీ అన్న మను మాటలకి వాడు చేసుకుంటాడు లేదా అత్త చేస్తుందిలే, వదిలే అంది సిరి. చాలే, అత్తమ్మ వింటే వాయిస్తుంది అంది మను నవ్వుతూ. వింటున్నా అంది నీరజ. వినాలనే అనేది, నీకు నీ కొడుకుకి సేవలు చేయడానికి కాదు, నా ఫ్రెండ్ పెళ్లి చేసుకుంది అంది సిరి. నేను వద్దంటున్నా మనునే వినడం లేదమ్మా అంటూ నీరజ సిరితో మాట్లాడి ఫోన్ మనుకి ఇచ్చింది. ఇంకేం బేబీ విశేషాలు? అమ్మా నాన్నకి నీ వంట ప్రయోగాలు చేసి పెడుతున్నావంట అంది సిరి నవ్వుతూ. ఏదో ట్రై చేశా, మరి అత్తమ్మలా కాకపోయినా కొంచెం బాగానే ఉంది, కళ్ళు మూసుకొని తినేయచ్చు అంది మను నవ్వుతూ. అంతలో మను నా తయ్య అంటూ అరుస్తున్న యష్ గొంతు విని, చూసావా నీ ఫ్రెండ్ చిన్న పనికి కూడా నన్ను విసిగిస్తుంటాడు అంది మను. వాడి నడ్డిపై ఒకటి తన్ని నా పేరు చెప్పు మను అంది సిరి కోపంగా.